హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటోబస్ తెలుగు ఛానల్. ఈరోజు మనము ఒక 3 స్పోర్ట్స్ బైక్స్ని అయితే కంపేర్ చేద్దాము. ఒకటి వచ్చేసి నింజా 300 కవాసకి వాళ్ళది, ఇంకోటి యమహా YZF R3, ఇంకోటి వచ్చేసి KTM వాళ్ళది RC390. ఈ 3 బైక్స్ వేటికి అవే సాటి. నేను ఏప్రిలియా 457 ఆ బైక్స్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఆ ఇంజన్ ఇష్యూస్ ఏవో కొన్ని ఉన్నాయి కాబట్టి. ఈ వీడియోలో అయితే ఈ 3 బైక్స్ కంపేర్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంజన్ చూద్దాం. ఇంజన్ ఏంటంటే కవాసకి నింజా 300లో 296cc ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. యమహా YZF R3లో 321cc ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. KTM RC390లో మటుకు 373cc ఇంజన్ ఉంది, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇది. సో నింజా 300 YZF R3 ట్విన్ సిలిండర్ ఇంజన్స్ అయితే RC390 మటుకు సింగిల్ సిలిండర్ ఇంజన్, 3 కూడా లిక్విడ్ కూల్డే. ఇంకా పవర్ వచ్చేసి నింజా 300 39 హార్స్ పవర్ ఎట్ 11,000 RPM, YZF R3 వచ్చేసి 42 హార్స్ పవర్ ఎట్ 10,750 RPM, KTM RC390 వచ్చేసి 43.5 హార్స్ పవర్ ఎట్ 9,000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకా టార్క్ వచ్చేసి 300లో 26.1 Nm టార్క్, అలాగే R3లో 29.5 Nm టార్క్, KTM RCలో 390లో 37 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా గేర్ బాక్స్ అయితే 3 కూడా 6 స్పీడ్ గేర్ బాక్స్లే. ఇంకా ఇప్పటిదాకా చూసుకున్న వాటిల్లో మనం కంపేర్ చేసుకుంటే నింజా 300 వచ్చేసి ట్విన్ సిలిండర్, ఇందాక చెప్పుకున్నట్టు స్మాలెస్ట్ ఇంజన్ అనమాట మూడిట్లోకి. అలాగే హై రెవ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్. ఇంకా R3 వచ్చేసి ఇది కూడా ట్విన్ సిలిండరే, స్మూత్, ఇది కూడా లీనియర్ డెలివరీ, మంచి డెలివరీని అయితే ఇస్తుంది. మీరు స్పీడ్ పెంచే కొద్దిగా పవర్ రావడానికి రెవింగ్ అయితే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట, అంటే యాక్సిలరేటర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది YZF R3లో. ఇంకా RC390 అయితే మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ ఇది. అలాగే ఎర్లీ టార్క్ వస్తుంది మీకు, అంటే లోవర్ గేర్స్లో కూడా చాలా ఈజీగా పరిగెడుతుంది ఇది. రా బట్ లెస్ రిఫైన్డ్. రా ఎందుకంటే ఇది సింగిల్ సిలిండర్ ఇంజన్ కాబట్టి రా అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే స్మూతర్ అండ్ ప్లెజెంట్ సౌండ్ కావాలంటే మీకు నింజా కానీ R3 కానీ, అగ్రెసివ్గా ఉండాలి, థ్రోటీ టోను, మంచి సౌండ్ రావాలంటే మీకు RC390 ఇక్కడ ఓటే వేయచ్చు. ఇంకా నెక్స్ట్ వెయిట్ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే నింజా 300 వచ్చేసి 179 కిలోలు ఉంటే YZF R3 169 కిలోలు, RC390 172 కిలోలు. సీట్ హైట్ వచ్చేసి నింజా 300 780 mm, YZF R3 కూడా 780 mm, ఇంకా RC390 వచ్చేసి 835 mm అనమాట. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి అన్నిట్లోకి తక్కువ నింజా 300లో 140 mm ఉంది, YZF R3లో 160 mm, KTM RC390లో 153 mm ఉంది. సో ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసి మీకు వెయిట్లో వచ్చేసి RC390 అన్నిటికంటే తక్కువ వెయిట్. సీట్ హైట్ వచ్చేసి నింజా 300 కానీ R3 కానీ సీట్ హైట్ తక్కువ, గ్రౌండ్ క్లియరెన్స్ మటుకు YZF R3లో ఎక్కువ ఉందన్నమాట. ఇక ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి నింజా 300 ఇక్కడ క్లియర్ విన్నర్, 17 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. YZF R3లో 14 లీటర్లే, KTM RC390లో 13.7 లీటర్లు. ఇంకా వీల్ బేస్ వచ్చేసి 1405 mm, YZF R3 వచ్చేసి నింజా 300 వచ్చేసి 1405 mm, YZF R3 1380 mm, KTM RC390 1347 mm అనమాట. సో ఇప్పటిదాకా చూసుకున్న వాటిల్లో చూసుకుంటే బాగా బరువైన బైక్ వచ్చేసి మీకు నింజా 300 179 కిలోలు. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఎక్కువే, నింజా 300లో 17 లీటర్లు. అన్నిటికంటే లోయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ నింజా 300 140 mm, సీట్ హైట్ పర్వాలేదు. ఇంకా లైటెస్ట్ 3 బైకుల్లో లైట్ వెయిట్ వచ్చేసి మీకు YZF R3 అనమాట, ఇది 169 కిలోలే ఉంది. సీట్ హైట్ కూడా తక్కువే 780, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆ మూడిట్లోకి ఎక్కువ ఉంది 160 mm. ఇంకా KTM RC390 సమ్మరీ కనుక ఇప్పటిదాకా చూసుకుంటే అన్నిటికంటే సీట్ హైట్ వచ్చేసి ఇదే 835 mm ఉంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా డీసెంట్గా ఉంది 153, కాకపోతే పెట్రోల్ ట్యాంక్ చాలా తక్కువ ఉంది 13.7 లీటర్స్. ఇంకా సస్పెన్షన్ కనుక చూసుకుంటే నింజా 300 టెలిస్కోపిక్ ఫోర్క్ మోనోషాక్ ఇస్తే YZF R3లో USD ఫోర్క్ మోనోషాక్ ఇచ్చారు, KTM RC390లో కూడా USD ఫోర్క్ మోనోషాక్. ఇంకా టైర్స్ కనుక చూసుకుంటే మూడిట్లో కూడా 17 inch టైర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. కొద్దిగా అటు ఇటుగా 110/70 140/70 అట్లా ఇచ్చారు YZF R3 నింజా 300లో. KTM RC390లో మటుకు 110/70 150/60 వీల్స్ అయితే ఇచ్చారనమాట టైర్స్.
ఇంకా బ్రేక్స్ వచ్చేసి మూడిట్లో కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, డ్యూయల్ ఛానల్ ABS ఉంది. సో 290mm డిస్క్, 220mm డిస్క్ నింజా 300లో ఇస్తే, YZF R3లో 298mm డిస్క్, 220mm డిస్క్ ఇచ్చారు. KTM RC 390లో 320mm డిస్క్, 230mm డిస్క్ అయితే ఆఫర్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ కనుక చూసుకుంటే, నింజా 300 వీళ్ళు 2025 మోడల్ తీసుకొచ్చామని చెప్పారు, కానీ మైనర్ అప్డేట్సే ఇచ్చారు. అంటే చాలా చిన్న చిన్న అప్డేట్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, టాలర్ వైజర్, అంటే ముందర ఇట్లా గ్లాస్ లాగా వస్తుంది కదా, అది 2013 నుంచి వీళ్ళది అదే బేస్ ఉంది, ఏమీ అయితే మారలేదు నింజా 300లో. YZF R3 కూడా ఏమైందంటే, ఇండియా మోడల్ అయితే అవుట్డేటెడ్ అయిపోయింది. ఇది స్లిప్పర్ క్లచ్ లేదు, చాలా మోడర్న్ ఫీచర్స్ లేవు ఇందులో. YZF R3 ఎప్పటి నుంచో అదే మోడల్, వీళ్ళు కూడా అప్డేట్ చేయట్లేదు. మరి KTM RC 390 మటుకు కొద్దిగా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. ఈ 3 బైక్స్లో పోల్చుకుంటూ మోస్ట్ ఫీచర్ ఇచ్చి వచ్చేసి KTM RC 390 అని చెప్పుకోవచ్చు. TFT డిస్ప్లే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, క్విక్ షిఫ్టర్ ఉంది, స్విచబుల్ ABS, ఇవన్నీ కూడా KTM RC క్లియర్గా విన్నారు ఇక్కడ. ఇంకా ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ మీకు నింజా వచ్చేసి 3,43,000 ఎక్స్షోరూమ్ ప్రైస్, YZF R3 వచ్చేసి 3,60,000, KTM RC 390 వచ్చేసి 3,23,000 ఎక్స్షోరూమ్ ప్రైస్. వీటికి మళ్ళీ మీరు రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా వాల్యూ కనుక చూసుకుంటే, మీకు ట్విన్ సిలిండర్ కావాలి, చాలామంది ట్విన్ సిలిండర్ లవర్స్ ఉంటారు, వాళ్ళకి నింజా 300 కానీ YZF R3 ఈ రెండింటిలో కనుక చూసుకుంటే కామన్ పాయింట్స్, ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉంది, పంచి ఇంజన్. YZF R3 కొద్దిగా అప్డేట్ చేయడం వల్ల లోడెడ్ విత్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. మోడర్న్ కాంపోనెంట్స్ అయితే వాడారు కొద్దిగా 2025 అప్గ్రేడ్ చేయడం వల్ల నింజా 300లో. కానీ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, అలాగే స్మూతర్ ఎక్స్పీరియన్స్, మోర్ రిఫైన్డ్ రైడ్ కావాలి అంటే నేనైతే KTM RC 390కి ఓటేస్తాను. సో ఒక్కొక్క బైక్ కనుక మన సమ్మరీ కనుక చూసుకుంటే, నింజా 300 ఓల్డ్ 2013 నుంచి ఉంది, బట్ రిలయబుల్, బరువైన బైక్, హెవీయెస్ట్, టెక్నాలజీ చాలా ఓల్డ్, స్మూత్ ట్విన్ సిలిండర్ ఇంజన్, బేసిక్ ఫ్రేమ్, సస్పెన్షన్ చాలా బేసిక్గా ఉంటాయి, లో గ్రౌండ్ క్లియరెన్స్, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే రిలయబుల్ ట్విన్ ఇంజన్ అనమాట. ఇంకా YZF R3 వచ్చేసి స్మూత్, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. 3 బైక్స్లో కల్లా బరువు తక్కువ, లైటెస్ట్. ఇది కూడా ట్విన్ సిలిండర్ ఇంజన్ కాబట్టి రిఫైన్డ్ ఇంజన్, స్మూత్ లీనియర్ పవర్, సీట్ హైట్ తక్కువ, కాంఫీ రైడ్ ఉంటుంది. కాకపోతే ఇండియా మోడల్లో చాలా లేటెస్ట్ ఫీచర్స్ అయితే లేవు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు తీసుకునేటప్పుడు. రిఫైన్డ్ ఇంజన్, ఇది కూడా ట్విన్ సిలిండర్ కాబట్టి చాలా మటుకు రిఫైన్డ్ ఇంజన్సే ఉంటాయి. ఇంకా KTM RC 390 అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను నేను. ఎందుకంటే టార్క్ కూడా, పవర్ కూడా 43.5 హార్స్ పవర్, మోస్ట్ పవర్ఫుల్, క్విక్ షిఫ్టర్ ఉంది, TFT స్క్రీన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంది, రేడియల్ బ్రేక్స్ ఉన్నాయి, అగ్రెసివ్ స్పోర్టీ రైడ్, చాలామంది యూత్ ఇష్టపడతారు ఈ కలర్స్ కూడా. టాప్ వాల్యూ ఫర్ మనీ చాయిస్ అని చెప్పొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్, కవాసాకి నింజా 300, YZF R3 యమహా, అలాగే KTM RC 390 బైక్స్ గురించి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆటోబస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.